హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం స్తుతించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఏంటి పొద్దున టిఫిన్ చేయలేదా? హల్లెలూయా. 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 ఆయన ఆరాధించేటప్పుడు మనం ఎలా ఆరాధించాలంటే మనలో మన హృదయంలో అదొక భయంకరమైన ఆనందం. ఇప్పుడు ఎవరికైనా ఆనందం కలిగిందంటే ఏం చేస్తారు? గంతులు వేస్తారు. పిచ్చి పట్టిన వాని వలె గంతులు వేస్తారు, ప్రవర్తిస్తారు. అలాంటి లోక సంతోషమైన వాటిలో మనం అంతగా ఎంజాయ్ చేస్తున్నాం. మరి మన రారాజు మన దేవుని సన్నిధిలో మనం ఎంత సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. 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 ఈరోజు అందరికీ తెలుసు, ఈరోజు ఏంటి స్పెషల్? మట్టల ఆదివారం. అసలు మట్టల ఆదివారం అని ఎందుకంటున్నాం? ఇవన్నీ కూడా విషయాలు చెప్తాను. మట్టల ఆదివారం అని ఎందుకంటున్నాం? ఈరోజు చాలామంది మట్టల ఆదివారం అని చెప్పేసి ఆ మట్టల్ని పట్టుకొని స్టేటస్లు పెట్టారు. అసలు ఆ మట్టలు ఈ ఆదివారంలో ఎందుకు వచ్చాయి? అసలు ఈ ఆదివారంలో చాలా చోట్ల మనం గాడిద చూస్తున్నాం. ఆ గాడిదని ఎందుకు చూస్తున్నాం? అవన్నీ విషయాలు ఈరోజు మనం మాట్లాడుతున్నట్టు చూడండి. ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన ఏలియాకు పస్కా పండగకు 6 దినములు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసి ప్రచారం చేసిన లాజరు ఆయనతో కూడా భూములకు కూర్చున్న వారిలో ఒకరు. అప్పుడు మరియా మిక్కిలి దొంగల అచ్చట జటామాంసి అతడు ఒక సేవన్నర ఎట్లు తీసుకుని మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? స్టార్టింగ్ జరిగారు. ఎక్కడికి? యెరూషలేమునకు వచ్చాడు. సమీపించి ఒక ఇద్దరు శిష్యులను చూసి ఏమని పిలిచాడు? ఇక్కడికి రండి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడెను. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే కట్టబడి ఉన్న గాడిద. ఏంటి? కట్టబడి ఉన్న ఒక గాడిదను కట్టివేస్తే అది దాన్ని తెంపుకొని ముందుకు వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఇప్పుడు ఆ గాడిదను కట్టివేశారంటే అది కొంచెం పక్కకి వెళ్ళాలంటే అది ఏమవ్వాలా? కట్లు అనేవి విప్పబడాలి, తెంపబడాలి, ఎవరొకరు విప్పేయాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు? మీకు కట్టబడిన ఒక గాడిద కనబడుతుంది, దానితో పాటు ఒక పిల్ల కనబడుతుంది. చదవండి. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవాలి. ఎవరైనా ఏమన్నట్టు ఏం చెప్పినాడు దేవుడు? ప్రభువునకు కావలసినవి. ఇక్కడ గాడిద కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, సముద్రపు జీవులు కావచ్చు, సముద్రపు జలరాశులు కావచ్చు,
మనుషులు కావచ్చు. ఇవన్నీ కూడా ఎవరికి కావలసినవి? దేవుని చేత సృష్టించబడినవి. ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించారు. రాజు అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? రాజు అనగానే మనకు గుర్తు వచ్చేదేంటి? ఇంకా రాజు దేంట్లో ప్రయాణం చేస్తాడు? ఎస్, రాజు ఎక్కడ ప్రయాణం చేస్తాడు? గుర్రములో ప్రయాణం చేస్తాడు. రాజుకు ఒక సామ్రాజ్యం ఉంటుంది. అది ఏంటి? అప్పట్లో సామ్రాజ్యాలు ఉండేవి. ఏంటివి? కోటలు. ఏంటివి? కోటలు. రాజు అనగానే మనకు గుర్తొచ్చేది కోట, ఈ రెండు గుర్తొస్తాయి కదా. అయితే ఇక్కడ ఏలిన రాజులకు ఏదో ఒక కోటను, రెండు కోటలో సొంతం చేసుకొని ఉంటారు, యుద్ధాలు చేసి. ఓకేనా? ఒక గుర్రమో, రెండు గుర్రాలు, మూడు గుర్రాలు వాడుకొని ఉంటారు. ఎందుకు? రాజులుగా వాళ్ళు ప్రయాణం అవ్వడానికి. అయితే ఈ భూలోకమందున్న రాజులు ఒక కోటనో, రెండు కోటనో సొంతం చేసుకున్నారు, గుర్రాల మీద ప్రయాణం చేశారు. కానీ లోకాలనేలే మహారాజు ఈ భూలోకాన్నంతా సృష్టించాడు. ఆయన ఎన్నుకున్న వాహనం ఏంటంటే గాడిద. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు ఎంచుకోబడనిది. ఈరోజు నువ్వు నేను ఒక గాడిద స్థానంలో కట్టబడి ఉన్నామేమో. ఈరోజు నువ్వు నేను ఒక గాడిద స్థానములో కట్టబడి ఉన్నామేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, అది ప్రభువుకు చెందవలసినది. ఈరోజు నువ్వు అందరి చేత దూషించబడుతున్నావేమో, ఏలన చేయబడుతున్నావేమో, ఎవరికి నీ అవసరం లేదేమో, సంఖ్యల చేత కట్టబడి ఉన్నావేమో. నీవు ప్రభువునకు కావలసిన వాడవు, నీవు ప్రభువునకు కావలసిన దానివి. ఏ అవసరము లేని గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజు నీతో ఎవరికి ఏ అవసరము లేదేమో, దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదకు ఒక ప్రత్యేకత ఉంది. గాడిదకు ఒక ప్రత్యేకత ఉంది. చాలా మంది గాడిదకు ఏమీ లేదు అనుకుంటారు. ఏమీ లేదు. అది ఎవరు యూజ్ చేస్తారు? దాన్ని బరువులు మోయడానికి యూజ్ చేస్తారు. అయితే ఏ జంతువుకు లేని ప్రత్యేకత గాడిదకు ఉంది. ఆ ప్రత్యేకత ఏదని చెప్పగలరా? ఏ జంతువుకు లేదు. ఏ జంతువుకు లేదు ఆ ప్రత్యేకత. అంత గొప్ప ప్రత్యేకత ఉంది. ఆ గాడిద మీద దేవుని ముద్ర ఉంది. అదేంటో చెప్పగలరా? మీరు గూగుల్లో డాంకీ అని కొట్టి దాని మీద ఉన్న సింబల్ చూస్తే షాక్ అవుతారు. గాడిద మీద ఉన్న సింబల్ ఏంటంటే క్రాస్. దయచేసి ఎవరైనా తీసుంటే ఇవ్వండి ఒకసారి. గాడిద మీద ఉన్న సింబల్ క్రాస్, సిలువ. ఏ జంతువుకు కూడా ఆ సింబల్ లేదు. అయితే ఒక గాడిదకు మాత్రమే. అది కూడా ఎక్కడుంది చెప్పనా? దాని యొక్క బాడీ, దాని యొక్క వీపు మీద, శరీరం మీద. మీరు ఏ డాంకీ అన్నా చూసుకోండి, మీరు ఏ గాడిదన్నా చూసుకోండి, సిలువ గుర్తు దాని మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ గుర్తు దేని మీద లేదు. మరి గాడిదకి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే అది ప్రభువునకు ఉపయోగపడింది కనుక, ప్రభువు దాని మీద కూర్చున్నాడు గనుక, నా రారాజు దాని మీద కూర్చున్నాడు గనుక దానికి ఆ సింబల్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింబల్ నేను చూపిస్తాను సార్ మీకు. ఇలా క్రాస్ దేని మీద ఉండదు, కానీ సిలువ యొక్క ఆకారం కేవలం డాంకీకి మాత్రమే ఉంటుంది.
తర్వాత కూడా చూడండి ఒకసారి ఈ యొక్క సిలువ మనకు చూడొచ్చు, గూగుల్లో బాగా స్పష్టంగా ఉంటుంది. ఆ సిలువ యొక్క గుర్తు కేవలం డాంకీకి మాత్రమే ఉంది. ఆ గాడిదకు మాత్రమే ఎందుకు వచ్చిందంటే మన రారాజు అందులో కూర్చొని ప్రయాణం చేశాడు కనుక. ఏంటి? కట్టబడిన గాడిదను తీసుకొని రమ్మని దేవుడు పంపించాడు. నెక్స్ట్ ఏం చదువు. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పబడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా శిష్యులతోనే కాదు మనతో కూడా మాట్లాడుతున్నారు. మీకు ఎవరైనా ఏమైనా అనిన ఎడల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీరు అపవాది శక్తుల చేత పీడించబడుతున్నారేమో, మీ కట్లు మీ సంఖ్యల చేత కట్టబడి ఉంటున్నారేమో, అనేకుల చేత దూషించబడుతున్నారేమో, అనేకులు మిమ్మల్ని నిందాపాలు చేస్తున్నారేమో. అయితే గాడిదకి చెప్పినట్టుగా అక్కడ శిష్యులకు చెప్పినట్టుగా దేవుడు ఏమంటున్నాడు, అక్కడ ఎవరైనా ఏమైనా అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాల్సినది. ఈరోజు నువ్వు గాడిద వల్లే ఇబ్బంది పడుతున్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, చేత కాని వాడి వల్లే దుఃఖంలో ఏడుస్తున్నావేమో. నీవు ప్రభువునకు కావాల్సిన అత్యంత విలువైన మనిషివి, అత్యంత విలువైన వ్యక్తివి. లోకములో నీకు విలువ లేదేమో, దేవుడు నిన్ను చాలా విలువైన వాడిలాగా చూస్తున్నాడు. ఒక వజ్రము కంటే గొప్పగా చూస్తున్నాడు, ఒక బంగారము కంటే గొప్పగా చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నీవు నా సొత్తు. ఏంటంట? నీవు నా సొత్తు. ఆయన ఎక్కడ చెప్పుకున్నాడంట? మనల్ని అరచేతిలో చెప్పుకున్నాడంట. ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఆయన గాడిద మీద కూర్చొని ప్రయాణము చేస్తేనే ఆ గాడిదకు ఎంతో గొప్ప విలువ వచ్చింది. ఇంకా అరచేతిలో చెక్కబడి ఉన్న మనకు ఎంత 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 గొప్ప విలువ ఉంది. మన రారాజు, మన కింగ్ మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడంట? అరచేతిలో చెక్కుకున్నాడంట. చదువు. వెంటనే అతడు వారిని పంపాడు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. ఒకసారి జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. అసలు ఎందుకు రారాజైన మన దేవుడు గాడిద ఎక్కాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు ఆయన యెరూషలేము ప్రాంతంలో రావాల్సి వచ్చిందంటే ఒకసారి చదువుతాం. 9వ అధ్యాయం 9వ వచనం. సీయోను యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా మీ రాజు నీతిమంతులను రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ ఇది ఏంటంటే, ఇది ప్రవచనం. ఇది ఇంకా నెరవేరలేదు. ఎప్పుడు నెరవేరింది? కొత్త నిబంధనలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నెరవేర్చబడింది. ఈ ప్రవచనం ఎక్కడుంది? జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. నీ రాజు ఎక్కడ వస్తాడంట? దేని మీద వస్తాడంట? గాడిద మీద వస్తాడంట. ఇక్కడ చెప్పబడిన ప్రవచనము మత్తయి సువార్తలో నెరవేర్చబడింది. యేసు క్రీస్తు ప్రభు వారు రారాజుగా దేని మీద వచ్చారు? గాడిద మీద వచ్చారు. చదువు. మత్తయిలోకి వచ్చారు. 21వ అధ్యాయం. నీ రాజు సాత్వికుడై గాడిదను చూడండి ఎలా వచ్చాడంట ఆయన. ఆ రారాజు అయినా కూడా ఎలా వచ్చాడంట? సాత్వికుడై.
ఎలా వచ్చాడంట? సాత్వికుడు. సాత్వికుడై వచ్చాడంట. ఇప్పుడు దేవుని పిల్లరా, అంత గొప్ప రారాజే, ఈ లోకాలనే రారాజే, ఈ లోకాన్ని సృష్టించిన రారాజే ఏ విధంగా ఉన్నాడు? సాత్వికుడుగా ఉన్నాడు, నిగర్విగా ఉన్నాడు, అహంకారం లేని వ్యక్తిగా ఉన్నాడు, అహంకారం లేని రాజుగా ఉన్నాడు. అయితే ఈరోజు నీవు ఎలా ఉన్నావు? ఈరోజు మనం కొంచెం 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 స్థాయి పెరగగానే మన స్టైల్ మారుతుంది, మన నడక మారుతుంది, మన చూపు మారుతుంది, మన మాట మారుతుంది, మన మాట తీరు మాట్లాడుతుంది, అన్నీ మారిపోతాయి కొంచెం స్థాయి పెరగగానే. కానీ మన రారాజు స్థాయి ఎంతో గొప్పది, కానీ ఆయన ఎక్కడ కూడా గర్వము చూపించలేదు. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? సాత్వికుడై నిగర్వి అయి అని ఏమెక్కాడు? గాడిద ఎక్కాడు. ఈ రోజు మనకు కొంచెం స్థాయి రాగానే మంచి మంచి బైకులు, మంచి మంచి కార్లు, మంచి మంచి బంగ్లాలు ఉండాలని ఆశపడతాం, కోరుకుంటాం. ఒకవేళ మన దగ్గర స్థాయి లేకపోయినా కూడా నేను ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటాం, ఆశపడతాం. కానీ నా దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తుంది, ఈ పండుగలో నిగర్విగా ఉండాలా, సాత్వికమును కలిగి ఉండాలా. ఎలా ఉండాలా? సాత్వికమును కలిగి ఉండాలా. మట్టల ఆదివారం అనగానే ఏదో మట్టలు పట్టుకొని వెళ్ళి చర్చి చుట్టూ తిరిగేసి హ్యాపీ హ్యాపీ అని స్టేటస్లు పెట్టేసుకోవడం కాదు. ఈ పామ్ సండేలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అసలు దేవుడు గాడిదనే ఎందుకు ఎక్కాడు? అసలు ఆ కట్టబడిన గాడిదనే ఎందుకు విడిపించాడు? ఆ గాడిద ఎక్కాల్సిన అవసరం ఏముంది ఆయనకు? ఆయన అనుకుంటే ఒక గొప్ప రథము రాదా? ఆయన అనుకుంటే ఒక మంచి గుర్రము రాదా? ఆయన అనుకుంటే మేఘమే ఆయనకు వాహనముగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేఘములో ప్రయాణించవచ్చు, సూర్యుని మీద ప్రయాణించవచ్చు, చంద్రుని మీద ప్రయాణించవచ్చు, ఆయన దేని మీదనైనా కూడా ప్రయాణించవచ్చు. కానీ గాడిద మీద ప్రయాణించాడు. ఈరోజు నా ప్రయాణం ఎలా ఉంది? నేను అంటుంది బాహ్య సంబంధమైన ప్రయాణము కాదు, అంతరంగ సంబంధమైన ప్రయాణము గురించి మాట్లాడుతున్నాను. ఆయన నిగర్వి అయి సాత్వికుడు ఆయన ప్రయాణం చేశాడు. ఈరోజు నా ప్రయాణం ఎలా ఉంది? 10 మందితో మన మాట తీరు ఎలా ఉంది? 10 మందిలో మన బిహేవియర్ ఎలా ఉంది? 10 మందిలో మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం? మన ప్రయాణం ఎలా ఉంది? సాత్వికమును కలిగి మనం ప్రయాణం ముగించాలా, నిగర్విగా మన ప్రయాణం ముగించాలా, నిరాడంబరముగా మన ప్రయాణం ముగించాలా. ఏ ప్రయాణం? ఇహలోక ప్రయాణం. ఏ ప్రయాణం? ఇహలోక ప్రయాణం. మనమంతా ఎవరు? యాత్రికులం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవలసిన వారం. నాన్నగారు ఎప్పుడు మాట అంటుంటారు, సంతకొచ్చాం. ఇక్కడికి సంతకొచ్చాం. ఆ సంతను చూసుకొని వెళ్ళిపోవలసిన వారమే. సంతకి వెళ్తాం, కాయగూరలు తీసుకుంటాం, మనకు కావాల్సిన వాడే. అక్కడే ఉంటామా? మరలా మన గృహానికి తిరిగి వస్తాం. ఇది కూడా అంతే, మనం యాత్రికులం. ఇక్కడ సంతకు వచ్చాము, ఈ సంతను చూసుకొని పరలోకానికి చేరుకోవాల్సిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. గాడిద మీద ఏం వేశారంటండి? బట్టలు వేశారంట. ఆ గాడిద అలా కట్టబడి ఉంటే దాని మీద వెళ్ళి ఎవరైనా బట్టలు వేసేవారా? నో, దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. కానీ అది ఎప్పుడైతే విప్పబడి దేవుని దగ్గరికి, రారాజు దగ్గరికి చేరిందో అది ఏమైపోయింది? అందంగా తయారు చేయబడింది, అందముగా అలంకరించబడింది. ఎవరి చేత? మనుషుల చేత. ఈరోజు నేను కూడా కట్టబడి ఉంటున్నామేమో, నీ రారాజు పిలుస్తున్నాడు. ఈరోజు నేను కూడా ఈ లోకములో ద్వేషించబడి అంటరాని వారిగా ఈరోజు నేను ఉన్నామేమో.
ఈరోజు నేను ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావేమో. ఇదిగో నీ రారాజు పిలుస్తున్నాడు. గాడిద ఏ విధంగా అయితే అందముగా మనుషుల చేత అలంకరించబడిందో, ఈ రోజు నేను మన రారాజు చేత అలంకరించబడుతున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కట్టబడిన గాడిద స్థితి, అలా ఉన్న స్థితి ఒక్కసారిగా అలా మార్చబడింది. ఎందుకు మార్చబడింది? రారాజు దృష్టిలో ఆ గాడిద పడింది కనుక. ఆయన దృష్టిలో ఈరోజు నేను పడితే గాడిద స్థితి ఏ విధంగా అయితే మారిపోయిందో, నా స్థితి కూడా ఆ విధంగా మారిపోతున్నది. ఇప్పుడు చెప్పండి హ్యాపీ. ఇప్పుడు చెప్పండి పక్కన హ్యాపీ. చెప్పండి పక్కన నవ్వుతూ చెప్పండి, హ్యాపీ పామ్స్ అని. ఎందుకు హ్యాపీ హ్యాపీ హ్యాపీ? ఎందుకంటే నీ రారాజు దృష్టిలో నువ్వు పడ్డావు గనుక, నీ రారాజు నిన్ను చూస్తున్నాడు గనుక. విప్పబడిన గాడిద ఏ విధంగా అయితే అది గొప్ప మహిమను కలిగి వచ్చేసిందో, ఈ రోజు నీకు నాకు కూడా అట్టి గొప్ప మహిమ కలగబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. జన సమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఎంత గొప్ప గాడిద మీద బరువు వేస్తున్నారంటే ఓకే, గాడిద మీద బట్టలు వేసి మోపుతున్నారంటే ఓకే. గాడిద నడిచే ప్లేస్ లో ఏం వేశారంట? బట్టలు వేశారంట. గాడిద నడిస్తే బట్టలు వేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో వెయ్యరు. ఈరోజు నేను కూడా అలా విలువ లేని వారిగా జీవిస్తున్నామేమో. గాడిదకు వచ్చిన విలువ ఈరోజు నీకు నాకు రాబోతున్నది. గట్టిగా చెప్పండి కూడా. ఈరోజు నీకు నాకు దేవుడు తీసుకురాబోతున్నాడు, అద్భుత రీతిలో తీసుకురాబోతున్నాడు. గాడిద నడుస్తుంటే గాడిద కింద ఏం పరుస్తున్నారు? బట్టలు పరుస్తున్నారు. ఆ గాడిద నడవడం వల్ల అక్కడ విలువ రాలా. ఆ గాడిద మీద కూర్చున్న రారాజు వల్ల గాడిదకు విలువ వచ్చింది. ఈ రోజు నీకు నాకు విలువ లేదు, కానీ నాలో ఉన్న రారాజు వలన మనకు విలువ పెరగబోతున్నది. అందుకే నేను అంటాను, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. ఆ రారాజు మన హృదయంలో లేకపోతే మనకు విలువ లేదు. ఇదిగో ఇంతవరకు నువ్వు ఏడుస్తున్నావు కదా, నన్ను ఎవరు పట్టించుకోలేదని. నేను ఒంటరి వాడను, నాకు ఏది లేదు, నాకు డబ్బు లేదు, నాకు బంగారు లేదు, అందుకే నన్ను నా బంధువులు పట్టించుకోరు, నా స్నేహితులు పట్టించుకోరు, నా దగ్గర డబ్బు లేదు కనుక నాతో ఎవరు మాట్లాడరు అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర బంధువులు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర స్నేహితులు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర రక్త సంబంధికులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నా లేకపోయినా, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే గాడిదకు వచ్చిన ఆధిక్యం నీకు కూడా వస్తుంది. ఎందుకంటే గాడిద మీద రారాజు కూర్చున్నప్పుడు ఆ గాడిదకు విలువ పెరిగింది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు నీకు కూడా విలువ పెరగబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ మరికొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచినారంటే ఏం చేసినారంట? చెట్ల కొమ్మలు చేశారు. ఏంటివి? చెట్ల కొమ్మలు. గాడిద నడుస్తుంటే ఎవరైనా చెట్ల కొమ్మలు వేస్తారా? అది ఇంకా కొంచెం స్లో పోతే దాన్ని ఒకటి ఇడుస్తారు వెనకాల నుంచి, ఫస్ట్ స్పీడ్ బా అని కొడతారు. కానీ ఎవరైనా చెట్ల కొమ్మలు వేస్తారా? వేయరు. కానీ అది దేవుడు తీసుకొచ్చిన విలువ. చెట్ల కొమ్మలు ఇక్కడ దేనికి సాదృశ్యం? పచ్చదనం. ఏంటి? పచ్చదనం. నీ జీవితం ఎప్పుడు పచ్చగా ఉండాలా అనుకుంటాం కదా. ఇక్కడ చెట్ల కొమ్మల నుంచి, అసలు చెట్ల కొమ్మలు వేయడానికి గల కారణం ఏంది? ఏమంటారు అంటే, ఇక్కడ రారాజు కూర్చున్నందుకు దాని జీవితం ఏ విధంగా మారిపోయింది? పచ్చదనముగా మారిపోయింది. ఈ రోజు నా జీవితాల్లో మన రారాజు ఉంటే మన జీవితాలు ఎలా మారిపోతాయి? పచ్చగా మారిపోతాయి. ఎండిన స్థితిలో మనం ఉన్నామేమో, మోడు బారిన స్థితిలో ఉన్నామేమో, ఎండిపోయిన స్థితిలో, ఎవరు పట్టించుకునే స్థితిలో, విరిగిపోయే స్థితిలో ఉన్నామేమో. ఆ విరిగిపోయే స్థితిని కాస్త దేవుడు పచ్చగా మార్చబోతున్నాడు.
మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోడు బారిన జీవితాలను ఏం చేస్తారంట? గురింపజేస్తారంట. ఈరోజు దాని జీవితం ఎలా అధోగతి, గాడిద యొక్క జీవితం. కానీ ఆ మోడు బారిన జీవితాన్ని ఏం చేశాడు? గురింపజేశాడు. నెక్స్ట్ చదువు. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన ఎలా వచ్చాడు? యెరూషలేము ప్రాంతానికి ఎలా వచ్చాడు? సమూహంలో విజయవంతమైన ప్రవేశము. ఎలాంటి ప్రవేశం? విజయవంతమైన ప్రవేశం ఎందుకు జరిగిందంటే నీ కోసము నా కోసము ప్రాణము పెట్టడానికి. విలువే లేని గాడిదకు విలువను తీసుకొచ్చాడు. అనేక కార్యాలు చేశాడు. ఎలా వచ్చాడు? ఒక గాడిద మీద ఎలాంటి ప్రవేశం? ఆయన కూర్చోవడానికి బట్టలు వేశారు, ఆయన నడుస్తుంటే బట్టలు వేశారు, కొమ్మలు వేశారు. అది ఎలాంటి ప్రవేశం? విజయవంతమైన ప్రవేశం. ఎక్కడికి? యెరూషలేము ప్రాంతములోనికి విజయవంతమైన ప్రవేశం ఎందుకు జరిగిందంటే నీ కోసము నా కోసము ప్రాణము పెట్టడానికే. ఆయన నేను రారాజును, నేను గొప్ప దేవుడను అని ఇక్కడ నిరూపించి ఆ గాడిద మీద కూర్చొని నేను రారాజును, నేను కింగును అని నిరూపించి మన కోసము ప్రాణం పెట్టడం జరిగింది. ఆయన ఊరికే రాలా యెరూషలేములోకి. ఏం దావీదు కుమారునికి జయము కలుగును గాక, జయము 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 అని కేకలు వేశారంట. యేసుక్రీస్తు ప్రభువారికి జయము కలుగును గాక, ఆమేన్. విజయము కలుగును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, రారాయణ రారాజుకి జై. ఇలా చేయి కొట్టారు ఆ రోజు మన దేవుడు. అలా చేయి కొట్టించుకున్న దేవుడు. ఓసన్నా ఓసన్నా జయము, ఓసన్నా జయము. ఇక్కడ ఆయన ఏం కలిగిందంటే ఆయనకు జయము కలిగింది. జయము 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 అని చెప్పేసి ఆహ్వానించారు. అయితే ఈరోజు ఆయనకు ఏ విధంగా అయితే జయము కలిగిందో మనందరికీ కూడా జయము కలగబోతున్నది. ఆయన నమ్మిన మనందరికీ కూడా జయము కలగబోతున్నది. ఒకసారి కీర్తనలు 116 అధ్యాయం, కీర్తనలు 116 చదవాలి. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఏంటి? కట్లు విప్పి ఉన్నావు. గాడిద కట్టి వేయబడిన గాడిద ఏమైంది? కట్లు విప్పవేయబడింది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజు వలె యెరూషలేము వీధిలోనికి వచ్చి ఎందుకు సిలువలో బలియాగమయ్యాడంటే మన పాపపు కట్లు విప్పడానికి.
పాపం అనే బంధకాల్లో, పాపం అనే కట్లలో, పాపం అనే సంఖ్యలలో మనం బందీలైపోయి ఉంటున్నాం. మనం కట్టబడి ఉంటున్నాం. కట్టబడిన గాడిద శిష్యుల చేత విప్పబడింది. పాపం అనే కట్ల చేత కప్పబడి ఉన్న మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచన పొంది ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన గాడిద ఎవరి ద్వారా విప్పబడింది? శిష్యుల ద్వారా విప్పబడింది. ఆ శిష్యులకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. కట్టబడి ఉన్న మనము ఎవరి ద్వారా విమోచన పొంది ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన కట్లు విప్పవేయబడి ఉంటున్నప్పుడు. ఇంకొకటి చూపుతారు చూడండి. లూకా సువార్త 11:16. లూకా సువార్త 11:16. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగా. ఏంటి చెప్పాలా? కట్ల నుండి. ఏంటి ఇక్కడ ఏం విడుదల కలుగుతుంది ఆమెకి? రోగము నుంచి. రోగం అనే కట్ల నుంచి విడుదల కలుగుతుంది. ఈ రోజు నువ్వు రోగముతో బాధపడుతున్నావేమో, నీ రోగం అనే కట్లు తెగిపోతున్నాయి. కట్ల నుంచి విడిపించే దేవుడు ఆ యొక్క గాడిదని ఏ విధంగా అయితే, కట్టబడిన గాడిని ఏ విధంగా అయితే విడిపించాడో, రోగము చేత కట్టబడిన నిన్ను ఆయన రక్తము ద్వారా విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఏమంట? ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాలు కట్టబడింది. దేని చేత? రోగము చేత. ఈరోజు నేను కూడా రోగము చేత అనేక సంవత్సరాల నుంచి కట్టబడి ఉన్నామేమో. ఈ కట్లు ఎలా వెళ్ళిపోతున్నాయంటే ఆయన రక్తము ద్వారా మన కట్లు తెగిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు 11:2. మార్కు సువార్త 11:2. త్వరగా. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. దాన్ని విప్పి తోలుకొని రండి. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోలేదంట. ఇక్కడ అసలు గాడిద అంటేనే మనకు ఒకటి గుర్తు రావాలా? గాడిద అంటేనే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి? బానిస. ఏంటి? బానిస. ఆ గాడిద ఎప్పుడు కూడా అది ఎలా, దాని తల ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా కిందకే ఉంటుంది. దేవుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుడు ఎలా వచ్చాడు? ధీరుడై సాత్వికుడై వచ్చాడు. గాడిద కూడా ఎలా ఉంది? సాత్వికంగా ఉంది. గాడిద ఎన్నుకోవడానికి గల కారణం ఇది కూడా ఒకటి. చాలా మంది ఏం చెప్తారు? అది ఎవరు పట్టించుకోరు, దాన్ని ఎవరు అని చెప్తారు. కానీ దేవుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే, దాని సాత్వికమును బట్టి, తగ్గింపును బట్టి. ఆ యొక్క సాకుల వాళ్ళు దాన్ని మనం వాడడం చూస్తాం. దాని మీద మూటలు వేసి ఎంత కొడుతున్నా కూడా అది నేను మొయ్యను అని చెప్పి మూటలు ఎత్తేది. కానీ గుర్రం మీద ఎక్కువ బరువు వేసినామంటే ఇంక అంతే, మనిషిని పడేస్తుంది. అది ఏనుగు కానీ ఒంటె కానీ ఎక్కువ బరువు వేసామంటే ఖచ్చితంగా పడేస్తుంది. కానీ గాడిద మాత్రం ఎంత బరువు వేసినా కూడా సాత్వికముగా తల కిందికి పెట్టుకొని అలా వెళ్తూ ఉంటుంది. దేవుడు ఎందుకున్నాడు? సాత్వికం. దాని మీద ఏ మనుషులు ఎప్పుడు ఎక్కలేదు, కూర్చోలేదు. అందుకే దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ మనము కూడా ఎలా ఉండాలా? సాత్వికముగా ఉండాలా. ఎలా ఉండాలా? సాత్వికముగా ఉంటే పై రెండు కట్లు మీ జీవితాల్లో ఉండవు. పాపం అనే కట్టు ఉండదు, రోగం అనే కట్టు ఉండదు. ఇంకొక కట్టు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 11:44. యోహాను సువార్త 11:44. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు
వారితో చెప్పెను. అతని కట్లు విప్పి విప్పి పోనీయుడని. పోనీయుడని చెప్పాడు. అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. చనిపోయిన వ్యక్తితో కట్లు విప్పబడ్డాయి. మనం అందరము కూడా చనిపోవాల్సిన వాళ్ళు. ఇక్కడ కట్టబడతాం దేని చేత? తెల్లని వస్త్రము చేత, తాడు చేత కట్టబడతాం. మనము ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. వైట్ క్లాత్ వేసి చుట్టేస్తారు. కాళ్ళకు మన 2 బొటన వేళ్ళకు తాడు కట్టేస్తారు. ఇక్కడ కట్టబడిన తాళ్ళు ఎక్కడ తెంపబడతాయంటే పరలోకములో తెంపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మరణపు కట్లు ఇక్కడ కట్టబడినా కూడా అక్కడ విప్పబడతాయి. ఇలా విప్పబడ్డానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలియాగమై పాతి పెట్టబడి తిరిగి లేచెను. ఒకవేళ పాతి పెట్టబడింటే మనము కూడా అలానే పాతి పెట్టబడిన వారమై ఉండేవారం. కానీ ఆయన తిరిగి లేచాడు గనుక క్రీస్తుతో కూడా మనము కూడా పాలి భాగస్థులము గనుక ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు గనుక మనమందరము కూడా పరలోకానికి చేరేవారమై ఉంటున్నాము. చూడండి ఎన్ని విషయాలు దాగి ఉన్నాయి ఈ మాంసంలో. ఒక గాడిద నుంచి మనం ఎన్ని నేర్చుకోవాలి. ఆ ఎన్నుకోబడని గాడిద నుంచి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మనం జీవించాలా. ఈ యొక్క మరణం అనే కట్లు నీకు తెగిపోవాలంటే, రోగం అనే కట్లు తెగిపోవాలంటే, పాపం అనే కట్లు తెగిపోవాలంటే ఒక్కటి చేయాలా. ఆ ఒకటేంటి? గాడిద వలె సాత్వికమును చూపించాలా, వినయమును చూపించాలా, ఒబీడియన్స్ ఉండాలా. ఇది మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాల్లో కట్టబడిన కట్లు కూడా తెగిపోతాయి. ఈ రోజు వాక్యం విన్న మీ అందరి జీవితాల్లో కట్లు తెగిపోవును గాక, సంఖ్యలు తెగిపోవును గాక, మన రారాజుకు మహిమ కలుగును గాక, మోసన్నకు జయము కలుగును గాక, దేవుడు త్వరగా మనల్ని వచ్చి కొనిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మన మధ్యలో ఉన్న శాంతి పరిస్థితులు ప్రారంభం చేస్తాం.